హాయ్ అండి, నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఏమి అంటే షుగర్ వ్యాధి గురించి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ విషయంలో వచ్చేసి ఫస్ట్ మన ఆహార అలవాట్లు చేంజ్ చేసుకోవాలి, మంచి వ్యాయామం అయితే చేయాలి, మంచి నిద్ర అయితే పోవాలి. ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాము అంటే షుగర్ వ్యాధిని మనం జయించినట్లే అవుతుంది. మంచి ఆహార అలవాట్లు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు వచ్చేసి కూరలు ఎక్కువ తినాలి. మనం రైస్ కానీ చపాతీ కానీ ఆ క్వాంటిటీ తగ్గించి కూరలు ఎక్కువ తింటే మన షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి వ్యాయామం, ఉదయాన్నే లేచిన వెంటనే కూడా మనం వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా 2 చేసినా కూడా మంచిదే. ఈ 2 విషయాలు కూడా తప్పనిసరిగా మనం పాటించాలి. మార్నింగ్ బ్రష్ ఎట్లా చేస్తాము, నిద్ర లేచిన వెంటనే కూడా మనం వ్యాయామం అనేది మర్చిపోకూడదు. ఇంకా థర్డ్ విషయం ఏమంటే మంచి నిద్ర పోవాలి. స్ట్రెస్కి అయితే అస్సలు లోన్ కాకూడదు. స్ట్రెస్ మనం జయించాలి. ఛాలెంజెస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని జయించుకొని పోవాలి. స్ట్రెస్ ఫీల్ అయితే షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. వీటన్నిటిని మనం కంట్రోల్ పెట్టుకున్నాము అంటే మన షుగర్ వ్యాధిని మనం జయించినట్లే. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.